నమస్తే, వెల్కమ్ టు వన్ టీవీ న్యూస్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్ చూద్దాం. మైనర్లు స్వదేశాలకు తిరిగి వెళ్తే 2.20 లక్షలు వలసదారులకు ట్రంప్ ప్రభుత్వం ప్రతిపాదన. సిట్ విచారణలో నిజం వెల్లడవుతుంది, సీఎం స్టాలిన్. ఆటో వాలాలకు ఉన్న అవగాహన వారికి లేదు, వైసీపీపై నారా లోకేష్ సెటైర్లు. కాంగ్రెస్తో పొత్తు ఉండదు, కేజ్రీవాల్ కీలక ప్రకటన. బులెటిన్లో డీటెయిల్స్ చూద్దాం. అమెరికాలో అక్రమంగా నివసిస్తున్న ఒంటరి వలస పిల్లలు స్వచ్ఛందంగా తమ దేశాలకు వెళ్ళిపోవడానికి సిద్ధపడితే వారికి $2,500 అంటే ఇండియన్ కరెన్సీ ప్రకారం 2.20 లక్షలు చొప్పున నగదు సాయం అందజేయాలని డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ల్యాండ్ సెక్యూరిటీ ప్రతిపాదిస్తున్నట్లు ట్రంప్ ప్రభుత్వంలోని వర్గాలు వెల్లడించాయి. ఎటువంటి అధికారిక పత్రాలు లేకుండా అమెరికాలో ప్రవేశించిన అక్రమ వలసదారులకు ఇక $1,000 ఎగ్జిట్ బోనస్తో సహా ఆర్థిక రాయితీలను అమెరికా ప్రభుత్వం ఇప్పటికే అందజేస్తోంది. వలసదారులను సంబంధించి వారిని వారి స్వదేశాలకు తరలించడంతో పోలిస్తే స్వచ్ఛంద తరలింపు రాయితీలే ప్రభుత్వానికి తక్కువ ఆర్థిక భారమని ప్రభుత్వ అధికారులు వాదిస్తున్నారు. తల్లిదండ్రులు లేకుండా అక్రమంగా ప్రవేశించిన 14 ఏళ్ల అంతకన్నా ఎక్కువ వయసు ఉన్న మైనర్లు స్వచ్ఛందంగా అమెరికాను వదిలి తమ స్వదేశానికి పయనమైతే వారికి $2.500 చొప్పున నగదు సాయాన్ని అందజేయనున్నట్లు ఓ నోటీస్ పంపించింది. కరూర్ తొక్కిసలాట ఘటనపై మద్రాస్ హైకోర్టు ఆదేశాల మేరకు ప్రత్యేక దర్యాప్తు బృందం విచారణ ప్రారంభిస్తోంది. ఇక ఈ విచారణ ద్వారా సిట్ నిజాన్ని వెలుగుతీస్తుందని తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ హామీ ఇచ్చారు. ఈ మేరకు స్టాలిన్ శనివారం ఎక్స్లో ఒక పోస్ట్ చేశారు. ప్రతి స్థాయిలోనూ జవాబుదారీతనం నిర్ణయమవుతుంది అని స్టాలిన్ తెలిపారు. అలాగే అనేక అంశాల్లో తమిళనాడు దేశంలోనే అగ్రగామిగా ఉందని, జనసమూహ సంబంధిత ప్రమాదాలను నివారించడంలోనూ దేశానికి నాయకత్వం వహిస్తోందని అన్నారు. ఈ ప్రమాదాలను నివారించడానికి సమగ్ర స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ను రూపొందించడానికి నిపుణులు, పార్టీల ప్రతినిధులు, రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలతో చర్చలు జరుపుతామని చెప్పారు. ఈ ఫ్రేమ్వర్క్ కేవలం తమిళనాడుకు మాత్రమే కాకుండా యావత్తు దేశానికి ఒక నమూనాగా ఉపయోగపడుతుందని స్టాలిన్ తన పోస్టులో తెలిపారు. అలాగే కరూర్ విషాదంపై రాజకీయ నిందనలు వేయకుండా దీర్ఘకాలిక పరిష్కారం కోసం కలిసి పనిచేద్దామని స్టాలిన్ పిలుపునిచ్చారు. విజయవాడలో జరిగిన ఆటో డ్రైవర్ల సేవలో పథకం ప్రారంభోత్సవంలో పాల్గొన్న మంత్రి నారా లోకేష్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను ఎప్పుడు బయట ప్రయాణిస్తున్నా తనకు ఎదురుపడే ఆటోల వెనుక రాసి ఉండే కొటేషన్లను పొల్లు పోకుండా చదువుతానని చెప్పారు. ఈ కొటేషన్లు ఆటో డ్రైవర్లు మనసుకు అద్దం పడతాయని అన్నారు. ఒకప్పుడు పెద్దగా చదువుకొని వారు ఆటో ఫీల్డ్కు వచ్చేవారని, కానీ ఇప్పుడు అనేక మంది చదువుతో సంబంధం లేకుండా ఈ రంగంలోకి వస్తున్నారని తెలిపారు. ఆటో డ్రైవర్లను ఎవరు కించపరచడానికి వీల్లేదని మంత్రి చెప్పారు. ఎవరైనా కించపరిస్తే నేరుగా తనకు ఫిర్యాదు చేయొచ్చని అన్నారు. అంతేకాదు దేశ రాష్ట్ర రాజకీయాలపై ఆటో డ్రైవర్లకు ఎంతో అవగాహన ఉంటుందని చెప్పారు. ఏ ఇద్దరు ఆటో డ్రైవర్లు కలిసినా ప్రభుత్వాల పనితీరుపైన చర్చించుకుంటారని వారన్నారు. వారికి ఉన్న అవగాహన చాలా మందికి ఉండడం లేదని పరోక్షంగా వైసీపీని ఉద్దేశించి సెటైర్లు వేశారు. గతంలో తాను యువగలం పాదయాత్ర జరిపినప్పుడు చాలా మంది ఆటో డ్రైవర్లతో మాట్లాడిన విషయాన్ని ఆయన గుర్తు చేసుకున్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ గోవాలో వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కీలక ప్రకటన చేశారు. గోవాలో కాంగ్రెస్ పార్టీతో తమకు ఎలాంటి పొత్తు ఉండబోదని, ఆమ్ ఆద్మీ పార్టీ ఒంటరిగానే పోటీ చేస్తుందని ఆయన స్పష్టం చేశారు. కాంగ్రెస్పై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించిన కేజ్రీవాల్ ఆ పార్టీ గోవా ప్రజలను మోసం చేసిందని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ హోల్సేల్గా తమ ఎమ్మెల్యేలను బీజేపీకి అప్పగించిందని ఆయన ఆరోపించారు. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి మండలం బడే నాయక్ తండాలో విజయ్ కుమార్ ఆధ్వర్యంలో పోలీసులు గ్రామసభ నిర్వహించి పల్లెనిద్ర చేపట్టారు. రూరల్ పోలీసులతో కలిసి గ్రామసభ నిర్వహించారు. ఈ సందర్భంగా బడే నాయక్ తండాలోని ప్రధాన రచ్చబండ వద్ద సైబర్ నేరాలు, ఫోక్స్ కేసులపై ప్రజలకు అవగాహన కల్పించారు. గ్రామంలో పేకాట, గంజాయి, అక్రమ మద్యం విక్రయించే వారిపై కఠిన చర్యలు ఉంటాయని, ఎవరు వాటి జోలికి వెళ్లొద్దని, అందరూ జాగ్రత్తగా ఉండాలని డీఎస్పీ హెచ్చరించారు. ఇక సైబర్ క్రైమ్, అలాగే భూ తగాదాలు, మహిళలు, చిన్నారులపై జరిగే నేరాలు, చీటింగ్, సోషల్ మీడియా పోస్టులు, ఎక్స్ కేసుల వంటి వాటిపై ప్రజలు అవగాహన కలిగి ఉండాలని అన్నారు. అదేవిధంగా రౌడీ షీటర్ల కదలికలపై ఎప్పటికప్పుడు ప్రత్యేకంగా నిఘా ఉంటుందని, ఎక్కడైనా గొడవలు సృష్టించాలని చూస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. గ్రామాలలో ప్రజలందరూ కలిసిమెలిసి ఐకమత్యంతో ప్రశాంతంగా జీవించాలని సూచించారు. అనంతరం రూరల్ పోలీసులు స్థానికులతో కలిసి డీఎస్పీ గ్రామంలోనే పల్లెనిద్ర చేపట్టారు.
ఎంత అవగాహన చేయాలా అనే విషయాలు ఆల్మోస్ట్ అన్నీ చెప్పడం జరిగింది. ఏంటంటే ఊరికి ఏదో వచ్చినాము నేను చెప్పేసి పోయినాము అనేది కాకుండా చెప్పిన పదాలని అర్థం చేసుకొని వాస్తవమే కదా మనం ఇంట్లో నుంచి బయటకు వస్తే ఎన్ని మోసాలు జరుగుతూ ఉన్నాయి, మనం ఎన్ని మోసాలకు గురవుతున్నాము అనే విషయాన్ని తెలుసుకోవాలి. ప్రకాశం జిల్లా బేస్తవారిపేట మండలం పిట్టకాయ గుల్లా గ్రామంలో శనివారం పాఠశాలలో వన్యప్రాణి వారోత్సవాలలో నిర్వహించారు. ఇక బేస్తవారిపేట బీట్ ఫారెస్ట్ ఆఫీసర్ ఆనందరావు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. వన్యప్రాణి వారోత్సవాల భాగంగా అటవీ శాఖ అధికారులు ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు వన్యప్రాణుల సంరక్షణ చట్టంపై అవగాహన కల్పించారు. అనంతరం విద్యార్థులకు ఎస్ఏ రైటింగ్ కాంపిటీషన్ నిర్వహించి విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ఇక ఫారెస్ట్ ఆఫీసర్ ఆనందరావు మాట్లాడుతూ అడవులు వన్యప్రాణులను రక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపైన ఉందని తెలిపారు. అటవీ ప్రాంతంలో వన్యప్రాణులను తరలించడం లేదా మాంసాహారాలు విక్రయించడం తీవ్ర నేరమని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల విద్యార్థులు, ఫారెస్ట్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో 2,90,669 మంది ఆటో డ్రైవర్లకు ఒకే రోజు 436 కోట్లు సాయం అందించడం కొత్త చరిత్ర అన్నారు. వినుకొండ ఎమ్మెల్యే చీఫ్ విప్ జీవి ఆంజనేయులు తమ నియోజకవర్గంలోనే 1,161 మంది లబ్ధిదారుల ఖాతాల్లో 1.74 కోట్లను జమ చేయడం ఎంతో సంతోషాన్ని ఇస్తోందని వారన్నారు. వినుకొండలో ఆటో డ్రైవర్ల సేవలో పథకం ఉత్సాహంగా ప్రారంభమైంది. నర్సరావుపేట రోడ్డులో ఇక ఎన్ఎస్పి కాల్వకట్ట, బస్టాండ్ సెంటర్, ఇక స్తూపం సెంటర్ మీదుగా మున్సిపల్ ఆఫీస్ వరకు ఆటోల భారీ ర్యాలీతో ఈ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టారు. చీఫ్ విప్ జీవి కాకి చొక్కా ధరించి స్వయంగా ఆటో నడిపారు. అనంతరం మాట్లాడుతూ ఎన్నికల హామీల్లో లేకపోయినా ఉచిత బస్సు ప్రయాణం వల్ల వారికి జరిగే నష్టం భర్తీకే చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకున్నారని వారు తెలియజేశారు. ఈ రోజు వినుకొండ పట్టణంలో ఎన్ఎస్పి కాలకొండ దగ్గర నుండి ఈ దసరా పండుగ సందర్భంగా ఆటో డ్రైవర్లని ఆదుకోవటం కోసం ఆటో సేవ పథకాన్ని అందించారు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఓ చక్కటి పథకాన్ని గత ప్రభుత్వం 260 కోట్లు అందిస్తే మన చంద్రన్న ప్రభుత్వం, మన ఎన్డీఏ ప్రభుత్వం 436 కోట్లు అందజేసింది. ఓసారి గట్టిగా చప్పట్లు కొట్టి అభినందనలు తెలియాలని కోరుతున్నా. ఈరోజు 2,90,669 మందికి రాష్ట్ర వ్యాప్తంగా మన ఆటో డ్రైవర్లందరికీ ఆటో డ్రైవర్ల సేవా పథకాన్ని అందించిన చంద్రబాబు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, అలాగే నారా లోకేష్ గారికి, మన ట్రాన్స్పోర్ట్ మంత్రి రాంప్రసాద్ రెడ్డి గారికి, చంద్రబాబు గారికి, పవన్ కళ్యాణ్ గారికి ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టి అభినందనలు తెలియజేయాలి. ఆగస్టు 15 మహిళల ఉచిత బస్సు ప్రయాణం మొదలైంది. ఈ విధంగా పెనాల్టీలు వేసి ఇబ్బంది పెట్టే పక్క గుంటల రోడ్లు ఆ రోజులు మేము ధర్నాలు చేసి అయ్యా గుంటలు ఉన్నాయి, గుంటలు పూడ్చండి, రోడ్లు వేయటం చేతగాట్లేదు, ఎటు కనీసం గుంతలన్నా పూడ్చండి మహానుభావని మేము వెళ్ళి ధర్నాలు చేసినా, గుంటల దగ్గర కూర్చొని దీక్ష చేసినా, దున్నపోతు మీద వర్షం పడ్డట్టే వైసీపీ ప్రభుత్వం గతంలో ఆటోలు అయితే గుల్ల అయిపోయినాయి. ఎన్నో రిపేర్లు రోడ్ల మీద ఆగిపోయినాయి, ఆటోలు ఎన్నో రిపేర్లు వచ్చినాయి. బండి గుల్లయింది, ఒళ్ళు గుల్లయింది, ఆటో డ్రైవర్ని గుల్ల చేశారు గత ప్రభుత్వం. పెనాల్టీల రూపంలో వసూళ్లు చేశారు. ఈ విధంగా దుర్మార్గ పాలనలో కదిలితే తప్పుడు కేసు పెట్టారు. నోరెత్తి మాట్లాడాలంటేనే భయం వేసినటువంటి రోజులు చూసాం. నియంత పాలన ఎలా ఉంటుందో, జగన్మోహన్ రెడ్డి దుర్మార్గ పాలన ఎలా ఉంటుందో ప్రజలందరూ తెలుసుకున్నారు. ఒక్క అవకాశం అంటే ఏమోలే రాజశేఖర రెడ్డి గారి బిడ్డ, ఆయన కంటే ఇంకొంచెం బాగా చేస్తాడేమో అని చెప్పేసి ఒక్క అవకాశం ఇచ్చి ప్రజలు మోసపోయారు. ఇప్పుడు అర్థమైంది, ఈ అవకాశం కాదు ఆయన ఇంకోసారి భవిష్యత్తులో ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రాకూడదని రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు నిర్ణయించుకున్నారు. అందుకోసమే
ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మాకొద్దని 164 సీట్లు ఎన్డీఏ అభ్యర్థుల్ని గెలిపించారు. చంద్రబాబు గారిని ముఖ్యమంత్రి చేశారు, పవన్ కళ్యాణ్ గారిని ఉప ముఖ్యమంత్రి చేశారు. ఈ విధంగా ఎన్డీఏని గెలిపించి బ్రహ్మాండంగా. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం లింగాలపల్లిలో తెలంగాణ ఆయిల్ ఫామ్ రైతుల ఆత్మీయ సదస్సులో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఆయిల్ ఫెడ్ చైర్మన్ జంగా రాఘవరెడ్డి, అశ్వారావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు పాల్గొన్నారు. రాష్ట్రంలో ఇంకా 15 లక్షల ఎకరాల సాగుకు అనుకూల భూములు ఉన్నాయని, 31 జిల్లాల్లోనూ పామాయిల్ సాగు చేసే మౌలిక సదుపాయాలు కల్పన చేశామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. పామాయిల్ తోటల్లో ఇక మెకడమియా, జాజి, వక్క అంతర్పంటలకు అనుకూలంగా ఉన్నాయని అన్నారు. దేశంలో 97 లక్షల మెట్రిక్ టన్నుల పామాయిల్ దిగుమతి చేసుకుంటున్నామని, మనం పూర్తి శాతం పామాయిల్ సాగు చేసుకుంటే ఇంకా లాభాలు గడించవచ్చని వారు అన్నారు. ఇక పామాయిల్ రైతులకు కార్బన్ క్రెడిట్ పథకం ద్వారా నిధులు మంజూరు చేస్తామని తెలియజేశారు. ఆనాటి ముఖ్యమంత్రి పూజ్యులు ఎన్టీ రామారావు గారు నాటినటువంటి మొక్క ఈ రాష్ట్రానికి, తెలుగు రాష్ట్రాల రెండింటికి ఈనాడు భారతదేశంలో 13 లక్షల ఎకరాలు సేద్యంలో ఉంటే 10 లక్షల ఎకరాలు మన తెలుగు నేల మీదనే ఉంది. కాబట్టి దయచేసి ఇంకా 10-15 లక్షల ఎకరాలు మన తెలంగాణలో వేసుకునే అవకాశం ఉంది. దాన్ని రాఘవరెడ్డి గారు చైర్మన్గా 31 జిల్లాల్లో వేసుకునే వెసులుబాటు తీసుకొచ్చాం. 43 సంవత్సరాల క్రితం మన ఖమ్మం జిల్లాకే పర్మిషన్ ఉండేది, ఆంధ్ర ప్రాంతానికి ఉండేది. అటువంటిది పోయిన ప్రభుత్వంలోనే 31 జిల్లాలకు తీసుకొచ్చాం. అన్ని జిల్లాలు కూడా ఈనాడు కొన్ని ప్రైవేట్ కంపెనీలకి, కొన్ని ఆయిల్ ఫెడ్ కూడా ఉంచి ఈ యొక్క వ్యవసాయాన్ని ముందుకు తీసుకెళ్తే రైతు నిబ్బరంగా, నిశ్చింతగా వ్యవసాయం ఎప్పుడు కూడా అతన్ని మోసం చేసే అవకాశం ఉండదనే ఆలోచనతో ఈనాడు నాకు ఈ ప్రభుత్వంలో వచ్చినటువంటి అవకాశాన్ని, నేను ఏ శాఖలో ఉన్నా ఈ శాఖని ప్రోత్సహిస్తూనే దీనికి కావలసినటువంటి వెసులుబాటు క్రియేట్ చేసి, పోయిన ప్రభుత్వంలో మన ఫ్యాక్టరీ రావటం మూలాన ధర కూడా అనుకున్నట్టుగా ఒడిదుడుకులున్నా ఈనాడు రైతుకు సంతోషపడేటట్టుగా ధర నిర్ణయం జరుగుతూ ఉంది. ఎందుకంటే లేటెస్ట్ మిషనరీ తోటి మనం అపారాపేట కట్టుకున్నాం కాబట్టి దాని యొక్క OER పర్సెంటేజ్ పెరగటం వలన మన రేటే ప్రైవేట్ ఫ్యాక్టరీలు కూడా దేశమంతా ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. గాడ్రేజ్ మేనేజర్ గారు ఉన్నారు, చాలా కూడా మంచి ఫ్యాక్టరీ ఆ ప్రాంతానికి కూడా రావాలని, సొత్తుపల్లి ప్రాంతానికి కూడా ఈరోజు మొట్టమొదటి సంతకం పెట్టి కల్లూరుగూడెం కూడా మొదలైంది. తద్వారా అశ్వారావుపేటలో కూడా అది ఓల్డ్ మిషనరీ కావటం వల్ల కొన్ని ఇది జరుగుతుందని చెప్పి మన అధికారులు చెప్తే దాన్ని కూడా కల్లూరుగూడెం అయిపోగానే నెక్స్ట్ అశ్వారావుపేటలో కూడా ఇంకొక ఫ్యాక్టరీ నిర్మాణం చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం నడుస్తూ ఉంది. అదేవిధంగా భూపాలపల్లిలో నడుస్తూ ఉంది. అన్ని జిల్లాల్లో కూడా. ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేతుల మీదుగా నేడు ఖమ్మం జిల్లా రూరల్ మండలం ఆరెంపులకు చెందిన యువతి తాళ్ళూరి పల్లవి అవార్డును అందుకున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్ విభాగంలో ఈ అవార్డును అందుకున్నారు. ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో జరిగిన కౌశల్ దీక్షాంత్ సమారోహంలో ప్రధాని యువతతో స్కిల్ డెవలప్మెంట్, అలాగే ఉద్యోగ నైపుణ్యాల్ని పెంచేందుకు ప్రధానమంత్రి సేతు పథకాన్ని 60,000 కోట్లతో ప్రవేశపెట్టారు. దీనిలో భాగంగానే అత్యుత్తమ నైపుణ్యం కనబరిచిన పలు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులకు అవార్డులను ప్రదానం చేశారు. దీనిలో భాగంగానే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ విభాగంలో ఆల్ ఇండియా ట్రేడ్ టాపర్గా ఎన్నికైన తాళ్ళూరి పల్లవికి ప్రధాని చేతుల మీదుగా అవార్డును ప్రదానం చేశారు. ఈ సందర్భంగా పల్లవి తల్లిదండ్రులు తాళ్ళూరి రవి, అజిత ఆనందం వ్యక్తం చేశారు. हमारी अगली कैटेगरी है फ्लेक्सी MOU की, जिसमें आ रहे हैं दुर्गेश कुमार पल्लवी तेलंगाना से आर्टिफिशियल इंटेलिजेंस प्रोग्रामिंग असिस्टेंट के लिए। हमारी अगली कैटेगरी है फ्लेक्सी MOU की, जिसमें आ रहे हैं శ్రీ అల్లూరి సీతారామరాజు మెమోరియల్ 12వ సబ్ జూనియర్ అంతర్ జిల్లాల సాఫ్ట్బాల్ బాలుర బాలికల ఛాంపియన్షిప్ 2025-2026ను స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు ప్రారంభించారు. రాష్ట్రంలో క్రీడలకు పూర్వ వైభవం తీసుకువచ్చి గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహించడమే ప్రభుత్వ లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ శాసన సభాపతి చింతకాయల అయ్యన్న పాత్రుడు అన్నారు.
శనివారం అనకాపల్లి జిల్లా గోలుగొండ మండలం కృష్ణదేవిపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల క్రీడా ప్రాంగణంలో జూనియర్ అంతర్ జిల్లాల సాఫ్ట్బాల్ ఛాంపియన్షిప్ 2025-2026 పోటీలను ఆయన జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈరోజు చాలా నాకైతే ఆనందంగా ఉంది. ఎందుకంటే ఇటువంటి స్పోర్ట్స్ మీట్స్ గతంలో ప్రతి జిల్లాలోని ప్రతి కాన్స్టిట్యున్సీలో జరిగి ఇప్పుడు తగ్గిపోయి మన రాష్ట్రంలో ఎంతోమంది క్రీడాకారులు నాకు తెలుసు. నేను కూడా వాలీబాల్ ప్లేయర్ చదువుకున్నప్పుడు స్టేట్ కూడా ఆడిన వాలీబాల్. గోపాలపట్నం ఎమ్మెల్యే గారి చంద్రబాబు గారు కూడా నేషనల్ గైడెన్స్ ఎంతో బ్యాచ్ నేను స్టేట్ వరకు వెళ్ళి అయిపోయాను. రాజకీయాలు కూర్చొని నేను చాలామంది మంచి క్రీడాకారులు ఉండేవారు. అది ఎందుకో రాను రాను క్రీడా రంగం మీద ప్రభుత్వాలు చూపు తగ్గింది. ఇంతకుముందు ఏదైనా గ్రామంలో స్పోర్ట్స్ మీట్ పెడుతున్నామంటే ఆ గ్రామ పెద్దలందరూ కూడా ఎంతో గర్వంగా ముందుకు వచ్చేవారు. ఈ ఊరిలో స్పోర్ట్స్ మీట్ పెడదాం అనుకున్నా అంటే కబడ్డీ పెడదాం అనుకున్నా అంటే ఆ గ్రామ పెద్దలందరూ వచ్చి సార్ మాకు ఇవ్వండి సార్ అవకాశం అడిగారు. ఇప్పుడు రావట్లేదు, గ్రామ పెద్ద ముందుకు రావట్లేదు. డ్యాన్స్ నేర్పి డ్యాన్స్ పెట్టాలి మాకు ఎవరు డబ్బులు తెచ్చిస్తారు. మన దగ్గర డ్యాన్స్ నేర్పి డ్యాన్స్ పెట్టడానికి మాత్రం గ్రామోత్సవం చందాలు సార్ ఇలాంటి దానికి ఇవ్వండి. ఇటువంటి స్పోర్ట్స్ మీట్స్ కండక్ట్ చేయడం వల్ల అందరూ చిన్న పిల్లలు అందరూ కూడా స్పోర్ట్స్లో ఎంగేజ్ అయితే వాళ్ళ మైండే డైవర్ట్ అయిపోతుంది. ఒక పక్క ఎడ్యుకేషను, ఒక స్పోర్ట్స్ ఇవన్నీ ఉంటే ఆనందం వేరు. ఇప్పుడు లేవు, ఎక్కడా లేవు. అందుకే మళ్ళీ స్టార్ట్ చేయాలనేటువంటి ఉద్దేశంతో మన స్పోర్ట్స్ చైర్మన్, ఆంధ్ర రాష్ట్ర స్పోర్ట్స్ చైర్మన్ నాయుడు గారితో నేను మాట్లాడడం జరిగింది. ప్రతి జిల్లాలో కూడా స్పోర్ట్స్ మీట్ పెట్టాలా, ప్రతి కాన్స్టిట్యూన్సీ కూడా స్పోర్ట్స్ మీట్ పెట్టే నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇవాళ ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చి వారి సంక్షేమమే లక్ష్యంగా పాలన సాగిస్తామని ఆంధ్రప్రదేశ్ శాసనసభాపతి చింతకాయల అయ్యన్న పాత్రుడు ఇక స్పష్టం చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన సూపర్ 6 హామీల అమల్లో భాగంగా ఆటో డ్రైవర్లకు ఆర్థిక భరోసా కల్పించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు ఆయన తెలిపారు. నర్సీపట్నంలో ఏర్పాటు చేసిన ఆటో డ్రైవర్ల సంక్షేమ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ కార్యక్రమానికి ముందు అనకాపల్లి ఎంపీ సిఎం రమేష్ ఆటో నడిపారు. ఆటోలో ఆర్డీఓ కార్యాలయం నుండి సభా ప్రాంగణం వరకు స్పీకర్ అయ్యన్న పాత్రుడు, ఇన్ఛార్జి మంత్రి కొల్లు రవీంద్ర, జిల్లా కలెక్టర్ విజయ్ కృష్ణన్ ప్రయాణించారు. అనంతరం వేదికపై లబ్ధిదారులకు చెక్లను అందజేశారు. ఈ సందర్భంగా స్పీకర్ అయ్యన్న పాత్రుడు మాట్లాడుతూ, గత ప్రభుత్వం మిగిల్చిన అప్పుల భారం ఉన్నప్పటికీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సహకారంతో ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటున్నామని వారన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. మైనర్లు స్వదేశాలకు తిరిగి వెళ్తే 2.20 లక్షలు వలసదారులకు ట్రంప్ ప్రభుత్వం ప్రతిపాదన. సిట్ విచారణలో నిజం వెల్లడవుతుంది, సీఎం స్టాలిన్. ఆటో వాలాలకు ఉన్న అవగాహన వారికి లేదు, వైసీపీపై నారా లోకేష్ సెటైర్లు. కాంగ్రెస్తో పొత్తు ఉండదు, కేజ్రీవాల్ కీలక ప్రకటన. ఇవి బులెటిన్ అప్డేట్స్. నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 1TV న్యూస్. ప్రతిక్షణం ప్రజల పక్షం.